ఫైనలీ 500 సబ్స్క్రైబర్స్. మా హస్బెండ్ కైమా కర్రీ చేస్తున్నాడు. మా హస్బెండ్ అంటాడు సక్సెస్ అనేది 1 డేలో రావాలని ఎప్పుడు కోరుకోకంటాడు. హలో అండి, వెల్కమ్ టు హేత్వికా టాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 500 సబ్స్క్రైబర్స్. చాలా హ్యాపీగా ఉంది 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు. హాఫ్ మైల్ స్టోన్ అనేది రీచ్ అయ్యానమాట. ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. మా హస్బెండ్కి చెప్పానమాట ఇలా 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యానని. ఇంకా నెక్స్ట్ టైం మా హస్బెండ్ కైమా తెచ్చాడండి, మటన్ కైమా కర్రీ చేయాలని. మా హస్బెండ్ వంటలు అయితే చాలా బాగా చేస్తాడండి. లాస్ట్ టైం కూడా చికెన్ కర్రీ చేశాడనమాట. నాన్ వెజ్ అయితే చాలా బాగా చేస్తాడు. ఈ మధ్య నేను చేస్తున్నా అనమాట. అప్పుడప్పుడు మటన్ అవైతే నాకు రావు, మా హస్బెండే చేస్తాడు. సేమ్ చికెన్ మసాలా మటన్ మసాలాకి వేసిన మసాలాలే వేసుకున్నాడండి. కొత్తగా అయితే ఏం యాడ్ చేయలేదు. చికెన్ మసాలాకి మనం ఏమేమి వేస్తామో అదే అనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి, చాలా బాగుంది. చపాతీలోకి సంగట్లోకి అయితే చాలా బాగుందనమాట. ఇంకా సబ్స్క్రైబర్స్ దగ్గరకు వస్తే ఇప్పుడైతే 566 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఆ 500 సబ్స్క్రైబర్స్ అనేది ఎంత ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేశానో, చూసి ఎంత వెయిట్ చేశానో. 498 499 దగ్గర ఆగిపోయిందండి. వీడియో అప్లోడ్ చేసినా సబ్స్క్రైబర్స్ రాలేదు, షార్ట్స్ అప్లోడ్ చేసినా సబ్స్క్రైబర్స్ రాలేదు. నియర్లీ 1 డే అంత వెయిట్ చేశాను అనమాట. ఒక్క సబ్స్క్రైబర్ వస్తే చాలు, హాఫ్ మైల్ స్టోన్ అనేది రీచ్ అవుతుంది. ఆ ఎగ్జైట్మెంట్, ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఎదురు చూసి మనం ఒక్కసారిగా మనం అనుకున్నది రీచ్ అయినప్పుడు చాలా హ్యాపీగా అయింది. ఇంకా అప్పుడు నేను ఎట్లయితే అట్లయితుందని ఎగ్ దోశ అది అప్లోడ్ చేశానండి షార్ట్. దానికి వచ్చాయన్నమాట సబ్స్క్రైబర్స్. చాలా హ్యాపీగా ఉంది. వెంటనే ఎలిజిబిలిటీ ట్యాబ్ దగ్గర చూసుకున్నానండి, ఏమైనా టిక్ మార్క్ పడిందా అట్లా అని. అలా ఏం పడలేదు. ఆ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేది బ్లూ ఉంటుంది కదా లైన్, అదనేది డిసేబుల్ అయిందనమాట. అది యూట్యూబ్ అట్లా ఉంటుందేమో సిస్టమ్, నాకు తెలీదు. కింద 1000 సబ్స్క్రైబర్స్ దగ్గర అలాగే ఉంది, ఇంకా రీచ్ అవ్వాలి కదా, అదైతే అలాగే ఉంది. 500 సబ్స్క్రైబర్స్ దగ్గర అయితే వెళ్ళిపోయిందండి. నేను స్క్రీన్ షాట్ పెడతాను. అది 1000 సబ్స్క్రైబర్ దగ్గర చూడండి ఎలా ఉందన్నమాట. ఇంకా మనకు మెయిన్ మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం అయితే కావాలండి. ఇప్పుడు అది కొంచెం తగ్గించారండి. హాఫ్ మైల్ స్టోన్, జస్ట్ హాఫ్ మైల్ స్టోన్ 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ వస్తే చాలు, మానిటైజేషన్ అవుతుంది. నెక్స్ట్ అనేది కంప్లీట్ చేయాలండి. 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయితే చేయాలన్నమాట, మనకు మనీ అనేది జనరేట్ అవ్వాలంటే. కొన్ని వీడియోస్కి వ్యూస్ అనేది తక్కువ వస్తాయండి, కొన్ని వీడియోస్కి వ్యూస్ అనేది నార్మల్గా బాగానే వస్తాయి అనమాట. అలా తక్కువ వచ్చినప్పుడు నేను మా హస్బెండ్ దగ్గర పోయి చెప్తాను అనమాట, ఇలా తక్కువ వచ్చాయి వ్యూస్, ఎందుకో ఏమో, నేను కష్టపడుతున్నా కదా అని. మా హస్బెండ్ అంటాడు కష్టపడు, ఏం కాదు, ట్రై అంటిల్ యూ గెట్ సక్సెస్ అని. సక్సెస్ అనేది ఒక రోజులోనే ఓవర్ నైట్లోనే రావాలని ఎప్పుడు అనుకోకు. అలా వచ్చినా కానీ నీకు ఆ కిక్ ఉండదు, ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు. నువ్వు ట్రై చేసి కష్టపడి నువ్వు సక్సెస్ అనేది చూసినాక అప్పుడు ఆ సక్సెస్ అనేది నీకు ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్ ఉంటుంది. కష్టపడు, ఏం కాదు, ట్రై చేయి, బాగా చేస్తున్నావు అని మా హస్బెండ్ మోటివేట్ చేస్తాడనమాట. నాకు మాటల్లో పడి కైమా కర్రీ ఏమైందో మర్చిపోయానండి. కైమా కర్రీ మేమైతే బాగా తిన్నాము. ఇదైతే మీకోసం మాత్రమే, 500 సబ్స్క్రైబర్స్ కోసం మా హస్బెండ్ అదే పనిగా చేశాడనమాట. ఫైనల్గా ఒక మాట అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 500 సబ్స్క్రైబర్స్.